విశాఖలో యాదవులకు 2 సీట్లు లభించాలనే చిరకాల కోరిక నేటికి తీరిందని మాజీ శాసన సభాపతి యనమల రామకృష్ణుడు అన్నారు. నగరంలోని గురుజాడ కళాక్షేత్రంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవ ఎమ్మెల్యేలకు జరిగిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రభావం ఎంత ఉన్నా ధర్మాన్నే ప్రజలు గెలిపించారని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాసులకు సూచించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఇంతటి గుర్తింపు రావడానికి గాజువాక నియోజకవర్గ ప్రజలతో పాటు యాదవ సామాజిక వర్గీయుల సహాయ సహకారాలేనని పేర్కొన్నారు. ఓ మహానీయుడు పెట్టిన పార్టీకి అధ్యక్షుడిని కావడం అదృష్టమని, అది ప్రసాదించిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలు ఖర్చుతో కూడుకున్న పనిగా మారిపోయాయని, కానీ ప్రజలు విజ్ఞతతోనే నాయకుల్ని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. ఒకే సామాజిక వర్గం మద్దతుతో ఎవరు నేతలు కాలేరని, అన్ని సామాజిక వర్గాల ఆమోదం కావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగని హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్న పార్టీకి వన్నీ తెచ్చుతూ ఉండవలసినటువంటి నాయకత్వ లక్షణాలు మన శ్రీనివాస్కు ఉన్నాయి. అదేవిధంగా వంశీ కూడా ఉన్నాయి. అందుకనే ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళిద్దరిని కూడా. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఒకరి మనిషి కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, అదేవిధంగా ఒక ప్రాంతానికి నాయకుడు కాదు, ఒక ఏరియాకి నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు అవనంతసేపు ఏదిగానే ఉండొచ్చు. ఒకసారి ప్రజాప్రతినిధిగా రాజకీయ నాయకుడు అయ్యాడంటే ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉంటారు. చాలా వేరియస్ యాంగిల్స్లో చూస్తూ ఉంటారు రాజకీయ నాయకుడు. ఒకవైపు మీడియా చూస్తుంది, ఒకవైపు పార్టీ చూస్తుంది, ఒకవైపు ప్రజలు చూస్తారు, మరొకవైపు ప్రతిపక్షం చూస్తారు. ఈ 4 వైపుల నుంచి కూడా చూస్తూ ఉంటారు, కన్నేస్తూ ఉంటారు రాజకీయ నాయకుడి మీద. రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన ఆలోచన ఏముండాలంటే ప్రజాసేవ అనేటువంటి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు శ్రీకృష్ణుడు మనకి ఏం నేర్పాడు? దాని ద్వారా ధర్మాన్ని కాపాడమన్నాడు. ధర్మం అంటే ఏంటి? మంచితనం. మంచితనం మనం ఇందాక వంశీ చెప్పారు. మంచితనం మనలో ఉండాలి, మంచి మనుషులను రక్షించాలి, మంచి సమస్యలు పరిష్కరించాలి, మంచి విధానాలు అవలంబించాలి. అప్పుడే ధర్మం కాపాడబడుతుంది. అంతే ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేస్ మనవాడు. ఎప్పుడు కూడా మన వృత్తి ఏంటి? ఇప్పుడు మీ అందరి వృత్తి ఒక రాజకీయం. సరే వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. వృత్తి రాజకీయం. ఈ రాజకీయాన్ని మనం కాపాడుకోగలిగితే మనం 4 కాలాల పాటు మనం ఉంటాం. 4 కాలాల పాటు మనం సమాజానికి సేవ చేస్తాం. ఈ సమాజానికి సేవ చేసేటప్పుడు కులమతాల భేదాలు ఉండకూడదు. ఏం చేతంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు, ప్రతి కులంలో పెద్దవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అంచేత పేదవాళ్ళ యొక్క సౌకర్యాలు, పేదవాళ్ళ యొక్క అభివృద్ధి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఏదైతే ఈ గౌరవం దక్కిందో, దేనికి ఈ గుర్తింపు నాకు వచ్చిందో, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. దానికి ప్రధానమైన కారణం మరి నా గాజువాక ప్రజానికానికి, అలాగే అదే స్థాయిలో నా వెనుక యాదవ సోదరులు ఉన్నారని ఈ గౌరవం దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి కళలో కూడా నేను అధ్యక్షుడు అవుతాను అనుకోలేదు. ఒక మహనీయుడు కూర్చున్నటువంటి స్థాపించినటువంటి పార్టీకి అధ్యక్షత వహిస్తున్నా. కనుకనే నేను ఎంత ఎదుగునా సరే యాదవ్ సోదరుల యొక్క సపోర్ట్ని, నా నియోజకవర్గం ప్రజల యొక్క సపోర్ట్ని, అలాగే గౌరవాన్ని మరవను. ఆ గౌరవాన్ని పెంచే విధంగా, మంచి నాయకులు తయారు చేసే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, వేదిక నుంచి రాజకీయంగా వెతకాలంటే 1 క్యారెక్టర్ మెయింటైన్ చేయండి, 2 అన్ని సామాజిక వర్గాలు మన వాళ్ళన్న దేవునితో ముందుకు వెళ్ళాలి తప్ప ఏ ఒక్క సామాజిక మీద ఆధారపడుతున్నది కూడా. ఇంకొకటి, మనం ఆర్థికంగా వెతకాలన్నా, సామాజికంగా వెతకాలన్నా కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అవి మన పిల్లల మీదకి వెళ్ళకుండా వాళ్ళని ఉన్నతమైన చదువులు చదివించుకుంటే ఆటోమేటిక్గా మన ఆర్థికంగా, సామాజికంగా మనకు తెలియకుండానే మనకి ఎదుగుదల వస్తుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.